హాయ్ హలో అందరికీ. ఇప్పుడైతే నేను పార్ట్ టైం జాబ్కి స్టార్ట్ అయ్యాను. సో ఇప్పుడు అరౌండ్ 6:30 అవుతుంది మార్నింగ్. సో ఇప్పుడు స్టార్ట్ అయితే నేను వెళ్ళేసరికి 9 అవుతుంది. సో ఇక్కడ జర్నీ వచ్చేసి ఒక 2 అవర్స్ అలా ఉంటుంది, 2.5 అవర్స్. సో నేను వెళ్ళే ప్లేస్కి జర్నీ అయితే 50 మినిట్సే. బట్ నేను వెళ్ళింది లైక్ ట్రాన్స్పోర్ట్ ఓన్ వెహికల్ అయితే సో మీ 50 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. బట్ బస్సు ట్రైన్ రెండు మారాలి. సో బస్సు ట్రైన్ మళ్ళీ బస్సు. సో అందుకని వెయిటింగ్ టైం ఉంటుంది. సో అందుకే మనకి 2 అవర్స్ పడుతుంది. సో అప్పుడైతే నేను బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ ట్రైన్, తర్వాత మళ్ళీ బస్. సో నేను మీకు ఇవాళ నేను వర్క్ చేసే ప్లేస్ కుదిరితే అక్కడ వర్క్ చేసే ప్లేస్ లోపల కూడా నేను వీడియో తీస్తాను పర్మిషన్ తీసుకుని. లేదంటే అట్లీస్ట్ బయటనే వీడియో తీసి, అక్కడ ప్లేసెస్ చాలా బాగుంటాయి. నేను వెళ్ళేది ఒక పల్లెటూరు చాలా బాగుంటుంది. సో వీలైనంత వరకు నేను అన్నీ అప్లోడ్ చేస్తాను తీసి. సో మనం ట్రైన్ ఎక్కడానికి ముందు ఇక్కడ మనం స్కాన్ చేయాలి మనకి ఇచ్చిన స్కానర్ని. అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఇదైతే ఓపెన్లో ఉందని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. స్కానర్ మా ఫ్రెండ్ దగ్గర ఉంది. సో ఈలోపు నేనైతే లోపలికి వెళ్ళిపోతున్నాను. మా నెక్స్ట్ జర్నీ వచ్చేసి ట్రైన్. సో ఈ ట్రైన్ జర్నీలో మన సీట్లు వచ్చేసి 86, 87 వచ్చాయి. మనకు విండో సీట్లు కావాలి కాబట్టి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఇవి ఉంటే అవైలబుల్ ఉన్న సీట్స్ మనం ఎక్కడైనా కూర్చోవచ్చు. సో అందుకని 81, 82 కబ్జా చేయాలి. చూసేసరికి ట్రైన్ చేస్తున్నా చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది. సో నాకు అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే. హాఫ్ అన్ అవర్ జర్నీలో దింపేస్తుంది. 2 స్టేషన్స్ ఉంటాయి, ఒకటి మోఫత్, ఇంకోటి ఎల్మౌత్. సో ఎల్మౌత్ దగ్గర దిగేసి నేను మళ్ళీ బస్ ఎక్కాలి. చూడండి ఇక్కడ ల్యాంబ్ అండ్ గుర్రాలు. సో ఈ గుర్రాలు వచ్చేసి ఇక్కడ ఫంక్షన్ జరిగేటప్పుడు పెళ్లి కోసం వాడతారంట. బోధుగొట్ట అయితే మీకు చూపిద్దాం అనుకున్నాను, వాటర్ లేవు దాంట్లో, చేలికి నీళ్ళు వదలనట్టున్నారు ఈ వాళ్ళు. లెట్స్ సీ. చూపించడానికైతే నేనైతే ట్రై చేస్తాను. చూపిస్తారు డెఫినెట్లీ. ఆ ఎదర ఉంటుంది. సో వాకబుల్ అయితే కొంచెం టైం ఉంటుంది, వాకబుల్ నడవాలి. ఇక్కడ నేను వర్క్ చేసే దగ్గర ఫుడ్ అంటే మోస్ట్లీ వేల ఫుడ్డే ఉంటుంది, ఎక్కువ బీఫ్ ఉంటుంది. సో ఆ బీఫ్ మనం తినలేం కాబట్టి సోడాస్ తాగుతూ బతికేస్తాను. సో అదే చేస్తున్నాను ఇక్కడ. సోడా ఉడి తప్ప ఇంకా అంతకుమించి మనం తినడానికి ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ సోడా తప్ప ఇంకేముండవు. చికెన్ ఉంటుంది తప్ప మన స్టైల్ కాదు, లైక్ బాయిల్డ్ చికెన్. దట్స్ లైక్ చికెన్ బాయిల్ చేసి పెట్టారు. ఇదిగోండి బోధుగొట్టు వాటర్. స్టేషన్కి అయితే వచ్చేసాం. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ వచ్చేసి 9:27కి అనుకుంటా ఉంది. మేము వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. యాక్చువల్లీ మేము బస్ కోసం అయితే వెయిట్ చేసాం, చాలాసేపు వెయిట్ చేసాం. 7:37కి బస్సు, లాస్ట్ బస్సు అక్కడి నుంచి రావడానికి స్టేషన్కి. బట్ బస్సు అయితే ఇవాళ 8:04కి ఎన్నింటికో చూపించింది. అక్కడ మేము వెయిట్ చేస్తుంటే ఒక మదర్ అండ్ సన్ అలా వెళ్తున్నారంటే కార్లో. చూసారంటే ఇందాక వెళ్ళేటప్పుడు అక్కడే వెయిట్ చేస్తున్నామని. సో మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్తున్నప్పుడు మమ్మల్ని చూసి మా దగ్గరికి వచ్చి లిఫ్ట్ కావాలా ఎక్కడి వరకు అని అడిగి మమ్మల్ని ఇక్కడికి వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు. సో పనిగట్టుకుని మా కోసం వచ్చి మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళారు వాళ్ళు. సో వాళ్ళైతే చాలా మంచి వాళ్ళు, చాలా బాగా మాట్లాడారు. మేము లైక్ జర్నీ అంతసేపు. పైగా ఇక్కడ ఈ స్టేషన్ దగ్గర మాకు ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందని కూడా తెలియదు. సో ఆ ఇండియన్ రెస్టారెంట్ దగ్గరికి తీసుకెళ్ళి, ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఫుడ్ బాగుంటుంది, ట్రై చేయండి అని చెప్పి తీసుకెళ్లారు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ వాళ్ళే. సో వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి అంతా చూపించి మాకు
మాకు తీసుకొచ్చి మళ్ళీ స్టేషన్ దగ్గర అయితే దింపారు. అండ్ వాళ్ళు వచ్చేసి ఫార్మింగ్ చేస్తారంట. చాలాసేపు మాట్లాడారు ఫార్మింగ్ గురించి కూడా. సో లైక్ నేను కూడా ఫార్మింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చానని చెప్పాను. సో చాలాసేపు మాట్లాడారు, ఏం పండిస్తారు ఏంటి. ట్రైన్ కోసం అయితే ఇదే ఎల్మౌత్ స్టేషన్. యాక్చువల్లీ ఇది ఎల్మౌత్ స్టేషన్, కానీ ఇది ఎల్మౌత్ కాదంట, ఇది లెస్బెరీ అంట. సో ఎల్మౌత్ వచ్చేసి ఇందాక ఇండియన్ రెస్టారెంట్ చూపించారని చెప్పాను కదా, అది ఎల్మౌత్ అంట. అది చెల్లెలో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ట్రైన్ అనేవి ఎలా చూసుకోవాలి అని అంటే, మనం ఎప్పుడు కూడా లైక్ ఇక్కడ మనలాగా నెంబర్స్ అయితే ఉండవు. సో ఇక్కడ మనకి ఏముంటాయంటే, లైక్ ఇక్కడ మనకి టైమింగ్ ఉంది కదా, సో టైమింగ్ బట్టి అండ్ అక్కడి నుంచి మనం వెళ్ళే ట్రైన్ యొక్క ఎండ్ పాయింట్, ఆ రెండిట్లు బట్టే మనం చూసుకోవాలి. సో మనకు నార్మల్గా అయితే ఇప్పుడు 2037కి అనుకుంటా ఉంటుంది ట్రైన్. సో ఇవాళ 9:26కి ట్రైన్ ఉంది. ఎందుకంటే 8:37కు ఉన్న ట్రైన్ ఇవాళ ఉండదు ఎవ్రీ సాటర్డే. సో ఎవ్రీ సాటర్డే మనకి ఈ 9:26 ట్రైనే మనం ఎక్కాలి. సో 9:26 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా 9:26 అనే టైం చూసే మనం టికెట్ అయితే బుక్ చేసుకుంటాం. న్యూ క్యాసల్లో ఇప్పుడే ట్రైన్ దిగాం మేము. ఇంకోటి సెంట్రల్ స్టేషన్ ముందున్నాను నేను. సో ఇక్కడ నుంచి యాక్చువల్లీ బస్ పాస్ అయితే లేదు, వాకబుల్గా వెళ్దామని అనుకున్నాం, కానీ వాకబుల్ అయితే చాలా కష్టం. ఇప్పటికే లైక్ కొంచెం అక్కడ వాకింగ్ చేసి ఉన్నాం కదా, సో అందుకనే బస్ ఎక్కేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం. బస్ ఎక్కేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అవి స్లీప్. ఇంకా మళ్ళీ ఇంకా రేపొద్దున ఎలాగో షిఫ్ట్ లేదు కాబట్టి కొంచెం చిల్ రేపొద్దున్న సండే ఒకటి. అండ్ ఈ వ్లాగ్ ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్ ఖచ్చితంగా మళ్ళీ అప్లోడ్ చేస్తాను. లైక్ వేరే ఎక్కడికైనా ప్లేస్కి వెళ్దామని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వీడియోస్ అనేది తీసి మీకు అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మామ.